గ్రేటర్ ఫలితాలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కంగు తినిపించాయా? ఓటమిపై విశ్లేషించేందుకు సైతం లోకేష్ జంకుతున్నారా? లోకేష్ అనుభవాలేమి తెలంగాణలో టీడీపీ కొంప ముంచుతోందా? అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకోవటంలో లోకేష్ విఫలమయ్యారా? గ్రేటర్ ఫలితాలతో కంగుతిన్న లోకేష్, తగ్గిపోయిన హైదరాబాద్ రాకపోకలు, గడిచిన 15 రోజుల్లో ఒక్కసారి మాత్రమే పార్టీ ఆఫీసుకు రాక, టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి రాని లోకేష్, గ్రేటర్ టికెట్ల కేటాయింపుల్లో లోకేష్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు, ఓటమిపై విశ్లేషించేందుకు జంకుతున్న లోకేష్, తెలంగాణ టీడీపీకి ఆశాకిరణమని ప్రచారం చేసుకున్న లోకేష్ ఇప్పుడు తెలంగాణ వైపు కన్నెత్తి చూసేందుకు సైతం జంకుతున్న పరిస్థితి. గ్రేటర్ ఎన్నికల సమయంలో అంతా తానే వ్యవహరించారు లోకేష్. టికెట్ల కేటాయింపంతా ఆయన కనుసన్నల్లోనే, ఆయన ఇష్టానుసారమే జరిగింది. గ్రేటర్లో విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ టీడీపీ ఆశించిన ఫలితాలు రాలేదు. గ్రేటర్ ఓటర్లు టీడీపీని కేవలం ఒకటంటే ఒక డివిజన్కు పరిమితం చేశారు. గ్రేటర్ ఓటర్లు ఇచ్చిన షాక్తో టీడీపీయే కాదు, లోకేష్ సైతం కంగుతిన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు వారంలో 3 రోజులు హైదరాబాద్లో గడుపుతానని చెప్పిన లోకేష్ ఫలితాలు వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చింది ఒక్కసారి మాత్రమే. కాసేపు పార్టీ ఆఫీసులో గడిపి వెంటనే వెళ్లిపోయారు. అది కూడా చంద్రబాబు తిట్టడంతోనే వచ్చారని ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయాక మరింత దృఢచిత్తంతో వ్యవహరించాలని లోకేష్కు చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి సైతం లోకేష్ ముఖం చాటేశారు. గ్రేటర్ ఓటమిపై విశ్లేషణ చేసేందుకు చొరవ తీసుకోలేని పరిస్థితి. స్వతహాగా డేలా పడిపోయిన లోకేష్ ఓడిన నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న దాఖలా లేవు. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రతిరోజు తన నివాసంలో ఓసారి, పార్టీ ఆఫీసులో ఓసారి తెలంగాణ టీడీపీ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్లను ఆకట్టుకునే చర్యలపై సమాలోచనలు సాగించారు. హైదరాబాద్లో టీడీపీ చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఓదరగొట్టారు లోకేష్. కేటీఆర్ను టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. గ్రేటర్ ఓటమిపై మాట్లాడేందుకు కూడా లోకేష్ పెద్దగా ఇష్టపడటం లేదు. ఓటమిపై మీ విశ్లేషణ ఏంటంటే, తమది 2020 మ్యాచ్లాడే పార్టీ కాదని, టెస్టు మ్యాచ్లాడే పార్టీ అని బింకాలు పలికారు. ఆ మాటలన్న కాసేపటికే ఇద్దరు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కారులోకి జంపయ్యారు. పేరుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ లోకేష్లో అనుభవంలేమీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీనియర్లు చంద్రబాబు ముఖానే చెప్పారు. అందరినీ కలుపుకుపోవడం, సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం అనే విషయాల్లో లోకేష్కు ఇంకా అనుభవం కావాలని చంద్రబాబుకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే జరగనున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లోకేష్ జోక్యం చేసుకోరనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. స్వామినాయుడు, కరస్పాండెంట్.